విఎస్ఆర్ బ్రేకింగ్ న్యూస్. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా కేటీఆర్ గారు ఫోన్లు ట్యాపింగ్ చేయడం అయితే జరిగింది. అదే కేటీఆర్ ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి గారి పైన ఆరోపణలు అయితే చేస్తున్నారు. సో ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది మనతో ఉన్న ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ గారిని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. రేవంత్ రెడ్డి గారు సీటుని దోచేస్తారనే భయంతో రేవంత్ రెడ్డి గారు మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ చేయడం జరుగుతుంది అనేసి అంటున్నారు. సో దానికి మీరేం చెప్తారు? ఈరోజు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ హయాంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు. నాకు అనుమానం ఉంది, తండ్రికి తెలియక కొడుకు, కొడుకుకి తెలియక తండ్రి కూడా వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయించుకుంటారు. ఈ వ్యవహారానికి మొత్తం పాల్పడి వాళ్ళ పైశాచిక ఆనందం కోసము వాళ్ళు ఏదైతే ఎన్నో జీవితాల్ని ఆగం చేసిన పరిస్థితి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఈరోజు మనం గమనిస్తున్నాం. స్వయాన మేము కూడా ఒక బాధితులం, మా ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ఇవన్నీ కూడా బట్టబయలై ప్రజలు చీదరించుకొని తూ అని చెప్పి వాళ్ళ ముఖాలపైన ఉంచేసే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని ఉద్దేశపూర్వకంగా దాన్ని ముఖ్యమంత్రి గారి పైన రుద్ది వాళ్ళు రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తారు తప్ప నిజంగా 10 ఏళ్ల వారి పరిపాలనలో ఎటువంటి ఫోన్ ట్యాప్ మేము చేయలేదు. ఏ హీరోయిన్ది కానీ, ఏ పొలిటీషియన్ది కానీ, ఏ ఫిలిం యాక్టర్ది కానీ, లేదా సంబంధించి ఏ జ్యుడిషియల్ కానీ, ఏ రిపోర్టర్ కానీ ఎవరి ఫోన్ మేము ట్యాప్ చేయలేదు, దేనికి కూడా మేము పాల్పడలేదు అని చెప్పి ముందు లైట్ డిటెక్టర్ టెస్ట్లో తనను తాను ప్రూవ్ చేసుకొని ఇటువంటి విషయాలు మాట్లాడితే ప్రజలు నమ్ముతారు తప్ప దొంగలే దొంగతనం గురించి మాట్లాడితే ఎవరు నమ్ముతారు? ఎవరు రేపొద్దున దానికి సమాధానం చెప్తారు? కానీ ఇప్పుడు లైట్ డిటెక్టర్ టెస్ట్ కి రేవంత్ రెడ్డి గారిని సిద్ధమేనా అనేసి ఇప్పుడు మీకు అదే చెప్తున్నా. కేటీఆర్ ఒక శాసనసభ్యుడు, బల్మూరి వెంకట్ శాసన మండలి సభ్యుడిని, ఆయన వాళ్ళ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు. నేను కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ని. కేదార్ విషయం కానీ, ఫోన్ ట్యాపింగ్ విషయం కానీ, డ్రగ్స్ కానీ ఏ చర్చ కన్నా కూడా బహిరంగ చర్చకి కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను సిద్ధంగా ఉన్నా. కేటీఆర్ని స్థలము, సమయము, తేదీ, ఎక్కడ అవన్నీ చెప్పమని చెప్పండి. ఇవన్నీ విషయాలపైన బహిరంగ చర్చకి మేము రానికి సిద్ధంగా ఉన్నాము. అన్నీ కూడా ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మళ్ళీ చెప్తున్నా, డ్రగ్స్ ఆయన ఎప్పుడు తీసుకోలే. కేదర్కి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి ప్రెస్ మీట్ పెట్టానని చెప్పమని చెప్పండి. నేను ఆధారాలతో సహా ఏమేమి సంబంధం ఉంది 5 ఏళ్ళకెళ్ళి వాళ్ళకి మీకున్న లోపాయికి ఒప్పందాలన్నీ అన్నింటినీ కూడా బట్టబయలు చేస్తాను. ఓకే, ప్రజలకు ఇచ్చిన పథకాలు ఎట్లా నియమించాలనేది ఆలోచించుకుంటా మా మీద ఎందుకు పడుతున్నారు ఈ కార్ రేస్ ఫామ్లా అనేసి, అలాగే కాళేశ్వరం గురించి మా మీద ఎందుకు పడుతున్నారు అనేసి ప్రజలకి బాగు చెయ్యాలని ఒక సంకల్పంతో ప్రజలకు ఇచ్చిన గ్యారంటీల్ని, హామీల్ని అమలు చేస్తూ ఒక దిక్కు సంక్షేమము, ఒక దిక్కు అభివృద్ధి రెండింటినీ ధ్యేయంగా పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తారు. ఆ పనిచేసే క్రమంలో ఉద్దేశపూర్వకంగా ఏదైతే అవాస్తవాల్ని ప్రచారం చేస్తూ వాస్తవాల్ని ఏదైతే జరగట్లేదని చెప్పి ప్రజలకి తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నము కేటీఆర్ పదే చేస్తుంది. ఆ చేసే విషయాల్ని 10 ఏళ్ల వారి పరిపాలనలో అడ్డగోలుగా రాబద్దుల లెక్క తెలంగాణ రాష్ట్ర సొమ్ముని దోచుకొని తిన్నది ఆ కుటుంబం. మా గ్యారంటీల్లో కూడా అవన్నీ వాస్తవాల్ని కూడా బయటికి తీసుకొని వస్తామని చెప్పి ప్రజలకి మాట ఇచ్చినాం. ఆ ఇచ్చిన ప్రక్రియలో భాగంగా ప్రొసీజర్ ప్రకారంగా, సిస్టమ్ ప్రకారంగా వాళ్ళపైన ఎంక్వైరీ జరుగుతుంది. ఆ జరిగే ఎంక్వైరీని కూడా మా పైన ఎంక్వైరీ జరగొద్దు, ఇది మా గడి, మా నాయన రాజు, నేను యువరాజుని, మా చెల్లె యువరాని, మా హరీష్ రావు కోశాధికారి, మా కుటుంబం జోలికి రాకూడదనే విధంగా వారి వ్యవహారం ఉంటే రేపొద్దున ప్రజలు ఏదైతే స్వాతంత్రం కోసం ఎట్లయితే బ్రిటిషర్లని మన దేశంకి వెళ్ళి తరిమి కొట్టిర్రో ఈ కుటుంబాన్ని, ఆ వ్యక్తుల్ని కూడా తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి తరిమి కొడతారు. Subscribe us and press the bell icon for more interesting updates.